హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్ మరియు నవచైతన్య కాంపిటీషన్స్. సరే ఫ్రెండ్స్, రెండు కలిపి చేసినటువంటి మ్యాథ్స్ వీడియోస్లో మనం ఇప్పటికే 3 అధ్యాయాలు ఫినిష్ చేస్తున్నాము. 3 అధ్యాయంలో మనము ఉదాహరణల వరకు చేస్తున్నాము. ఈ వీడియోలో మనం చేయబోయేది ఇవి చేయండి అనే సమ్స్. ఓకేనా? ఈ సమ్స్ మీకు టెక్స్ట్ బుక్లో దొరకవండి, మనకి వీడియోలో మాత్రం ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో మనము. ఫస్ట్ క్వశ్చన్, 953. ఓకే, 953. నెక్స్ట్ అండి 9534. ఓకే, 900. ఓకే, 452 సంఖ్యలు 2చే నిశ్శేషంగా భాగించబడతాయా? మీ సమాధానం భాగాహార పద్ధతి ద్వారా సరిచూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం జస్ట్ మామూలుగా చూస్తున్నాం కదా, రఫ్ చేద్దామన్నాడు. ఫస్ట్ చూద్దాము. 2లో ఇది నిశ్శేషంగా భాగించబడుతుంది అడిగాడు. 2లో భాగించబడాలంటే మనకి ఏమవ్వాలండి? కండిషన్ మనకి ఈ చివర వచ్చే సంఖ్య మనకి ఏమి ఉండాలి? అది 2లో పోవాలంటే చివర మనకు వచ్చే 1ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అయి ఉండాలి. అవునా? ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ సంఖ్య ఖచ్చితంగా మీకు 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 3 ఉంది, మరి భాగించబడుతుందా? పోదు. నెక్స్ట్ అమ్మా 4, ఇందులో ఉంది చూస్తారు 4 ఉందిగా. సో ఈ సంఖ్య మనకి 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 1ల స్థానంలో 0 ఉందా? మన 0 ఈ లిస్టులో ఉంది కదమ్మా. సో ఇది మొత్తం కూడా 2లో భాగించబడుతుంది. 2 మన లిస్టులో ఉందమ్మా, ఉంది. సో ఈ మొత్తం నెంబర్ కూడా మనకి 2 చేత భాగించబడుతుంది. ఎప్పుడైతే మీకు వీటితోటి 1ల స్థానంలో ఏవైతే ఉంటాయో వీటిలో మనము సరి సంఖ్యలు అంటాము. ఈ సరి సంఖ్యలు ఎప్పుడైనా సరే ఏ సరి సంఖ్య అయినా సరే 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా? మరి బేసి సంఖ్య, సరి సంఖ్యలు కానివన్నీ బేసి సంఖ్యలే. ఇప్పుడు ఫస్ట్ ఉంది చూసారా, ఇది ఏంటమ్మా? ఇది సరి సంఖ్య కాదు, అంటే బేసి సంఖ్య. బేసి సంఖ్య ఖచ్చితంగా మీకు శేషం 1గా మిగిలిపోతుంది. ఓకేనా? ఇవి సరి సంఖ్యలు ఏమవుతాయి? మనకి 0 వస్తుంది 2చే మనకి భాగించబడినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలు 3చే నిశ్శేషంగా భాగించబడతాయా? 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటమ్మా? వాటిలో ఉన్న మొత్తం డిజిట్స్ అన్నీ మనకి యాడ్ చేస్తే కనుక వచ్చేది మీకు 3 యొక్క గుణకం అయి ఉండాలి. అవునా? 4 + 5 ఎంత? 9. 9 + 9 18. 18 + 8 ఎంతమ్మా? 26. 26 + 6 32 అమ్మా. 32 మీకు 3 యొక్క గుణకమేనా? ఎప్పటికీ మీకు డౌట్ వస్తే మళ్ళీ యాడ్ చేయండి, పర్లేదు. మీకు ఇది తెలియదు, మీకు 3 యొక్క గుణకమా అని డౌట్ వచ్చింది అనుకోండి, దీన్ని మళ్ళీ యాడ్ చేసేయండి. 3 + 2 అంటే ఎంత? 5. ఇప్పుడు చెప్పండి, 5 మనకి 3 యొక్క గుణకమేనా? కాదుగా. 3లో పోతే మనకి 3 1 3 3 6 5 పోదుగా. సో మనకేం చెప్పచ్చమ్మా? ఇది మనకి 3లో పోదని చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 3 6 1 2 9 అంట. యాడ్ చేయండి అన్న. 3 + 6 + 1 + 2 + 9 యాడ్ చేయండి. చెప్పండమ్మా. 9 + 1 ఎంతమ్మా? 10. 10 + 2 ఎంతమ్మా? 12. 12 + 6 ఎంతమ్మా? 18. 18 + 3 ఎంతమ్మా? 21. 3 టేబుల్ 21 పోతుందా? 3 టేబుల్ 21 వేసి పోతుంది. 7 సార్లు పోయింది కదా. ఇది 3లో పోయిందంటే ఈ మొత్తం నెంబర్ కూడా మీకు పోతుంది. అంతే కదమ్మా. ఇది 21 మీకు 3 యొక్క గుణకం, అంటే 3లో పోతుంది. అంటే ఇచ్చిన సంఖ్య కూడా మీకు ఎగ్జాక్ట్గా 3లో నిశ్శేషంగా భాగించబడుతుంది చెప్పుకోవచ్చు. రైట్? నెక్స్ట్ లాస్ట్ చూద్దాము. 7 + 8 + 7 + 4 ఎంతమ్మా? 7 + 8 15. 15 + 7 ఎంతమ్మా? 22. 22 + 4 ఎంతమ్మా? 26. 26. 26 మీకు 3లో పోతుందా? డౌట్ వస్తే మళ్ళీ చూడండి. ఎంత? 2 + 6 8. 3 యొక్క గుణకమైన 8 అంటే 8 3 యొక్క గుణకం అవుతుందా? కాదు కదా. సో ఏం చెప్పొచ్చు? ఈ నెంబర్ మీకు 3చే నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పుకోవచ్చు అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 7224 6చే నిశ్శేషంగా భాగించబడుతుందా? 7224 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటమ్మా? అది మీకు ఖచ్చితంగా 2లో పోయి ఉండాలి, అలాగే మీకు 3లో పోయి ఉండాలి. ఇది మీకు 6 యొక్క సూత్రము. ఫస్ట్ 2 చెక్ చేయండి, 2లో పోతుందా? లాస్ట్లో ఉంది మీకు ఏంటమ్మా? 6 అంటే ఏంటి? సరి సంఖ్య కదా. సో మొత్తం సరి సంఖ్య అయిపోతుంది. లాస్ట్ మీకు 6 అనేది సరి సంఖ్య కాబట్టి అమ్మా మొత్తం మీకు సరి సంఖ్య అయిపోతుంది. సో 2లో ఏ సరి సంఖ్య అయినా సరే ఖచ్చితంగా పోతుందమ్మా. సో 2 పాస్ అయ్యింది. మరి 3 చూద్దామా సరే. 3 యొక్క సూత్రం ఏంటమ్మా? 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? వీటిలో డిజిట్స్ అన్ని యాడ్ చేయాలంటే 7 + 2 + 2 + 6 7 + 2 + 2 + 6 అంటే 7 + 2 9 అమ్మా. 9 + 2 11. 11 + 6 ఎంతమ్మా? 17. 17 మనకి 3 యొక్క గుణకమేనా? 17 మీకు 3 యొక్క మల్టిపుల్ అయినా? కాదు కదా. అంటే 3 ఫెయిల్ అయింది.
ఓకే, ఈ రెండులో ఒకటి ఫెయిల్ అయినా సరే మీకు 6 ఫెయిల్ అయినట్టే. సో ఈ ఇచ్చిన నెంబర్ మీకు 6 చేత మనకి నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పేసుకోవచ్చమ్మా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 6 యొక్క కారణాంకాలు 2 ఫెయిల్ అయినా 3 ఫెయిల్ అయినా ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే మీకు మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చెప్పచ్చు, 6 చేత నిశ్శేషంగా భాగించబడదని చెప్పచ్చు అనమాట. ఓకేనా, 6 చే నిశ్శేషంగా భాగించబడే ఏవేని 4 అంకెల సంఖ్యలకు 2 ఉదాహరణలు అంట. ఓకే, 6లో పోయేవి 6 చే నిశ్శేషంగా భాగించబడే 4 అంకెల సంఖ్య. ఓకే, చూద్దాం ఒకసారి, చెప్పండమ్మా. ఏం చెప్పచ్చు మనకు, ఇలా చూడండి. ఫస్ట్ 6 యొక్క మల్టిపుల్ రాద్దాము. ఫస్ట్ టూ డిజిట్స్ మనకి 6 మల్టిపుల్ రాద్దాం. చూడండి, 72. 6లో మనకి 12 సార్లు పోతుంది కదా. నెక్స్ట్ 24 రాద్దామా. 24 అంటే మనకి 4 సార్లు పోతుందిగా. సో ఇది మనం తీసుకోవచ్చు. ఇంకా 6లో పోయేది 12 తీసుకుందామా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చెప్పండి, 36 తీసుకుందామా. దట్స్ ఇట్. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ 6 చే భాగించబడి, ఓకే, 2 మరియు 3ల చేత భాగించబడని ఏదైనా సంఖ్య కలదా, ఎందుకు అడిగాడు. చూడండి ఒకసారి, 6 చేత భాగించబడి 2 చేత కానీ 3 చేత కానీ భాగించబడని అన్నాడు. అలా లేదండి, ఖచ్చితంగా ఒక సంఖ్య చేత భాగించబడుతుందంటే వాటి యొక్క కారణాంకాల చేత కూడా ఖచ్చితంగా భాగించబడుతుంది. ఎందుకు అంటే అది రీజన్ అన్నమాట. ఎందుకు అంటే రీజన్ ఏంటమ్మా, ఒక సంఖ్య చేత భాగించబడితే కనుక వాటి యొక్క కారణాంకాల చేత కూడా మీకు ఖచ్చితంగా భాగించబడుతుంది. సో అలాంటి నంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే కలవా అని అడిగితే లేవు అని చెప్పేస్తాం అసలు. ఓకేనా, ఖచ్చితంగా. ఎందుకంటే 6 చే భాగించబడితే వాటి యొక్క ఫ్యాక్టర్స్, వాటి యొక్క కారణాంకాలు 2తో భాగించబడాలి, 3తో కూడా ఖచ్చితంగా భాగించబడాలి. ఇట్స్ ఎ రూల్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ప్రశ్న. 9,846 9 చే నిశ్శేషంగా భాగించబడుతుందా? 9 చేత భాగించబడుతుంది. 9 యొక్క భాజన సూత్రం ఏంటమ్మా, అన్నీ కూడితే మీకు 9 గుణకం రావాలి. 9 + 8 17, 17 + 4 21 అమ్మా, 21 + 6 27 అమ్మా. 27 మీకు 9 గుణకమేగా. 9లో మొత్తం ఎన్ని సార్లు పోతుంది, 3 సార్లు పోతుందా. 9 3 27 కదమ్మా, అంటే 9 గుణకమేగా. సో ఏం చెప్పొచ్చు, ఎస్, నిశ్శేషంగా భాగించబడుతుంది చెప్పేసేసమ్మా. ఇది పాస్ అయిపోయింది. నెక్స్ట్ భాగాహారం చేయకుండానే 8 9 9 98 794. ఓకే అమ్మ, కామా పెట్టుకుంటే మీకు క్లియర్ చెప్పచ్చు. కామా మళ్ళీ 2 డిజిట్స్ ఆఫ్టర్ మళ్ళీ కామా అంటే 89,98,794. 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా? 9 యొక్క రూల్ ఏంటమ్మా, అన్నీ మొత్తం వీటిలోనే అంకెల్ని కూడేసుకోండి. 8 + 9 17, 17 + 9 ఎంతమ్మా, 17 + 9 అంటే 26, 26 + 8 అంటే 34, 34 + 7 41, 41 + 9 50, 54. 54 అంటే ఏంటమ్మా, 9 యొక్క గుణకమేగా. సో ఏం చెప్పచ్చు, ఈ మొత్తం నెంబర్ మీకు భాగించబడుతుంది చెప్పచ్చు. ఇది 9 గుణకం కాబట్టి వచ్చే మొత్తం నెంబర్ కూడా మీకు 9 యొక్క గుణకం అయిపోతుంది. అంటే 9లో మీరు నిశ్శేషంగా భాగించబడుతుంది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 786 3 మరియు 9ల చే నిశ్శేషంగా భాగించబడుతుందా పరీక్షించండి. 786 వాడు క్వశ్చన్ అడిగాడు ఏంటమ్మా, 3 మరియు 9ల చేత నిశ్శేషంగా భాగించబడుతుందని అడిగాడు. ఇక్కడ చూడండి సారి, నేను ఒక 2 చెక్ చేయను, 9 చెక్ చేస్తా. ఎందుకు చెప్పండి, ఇక్కడ 3 మీకు 3 అనేది దీనికి కారణాంకమేగా. 3 మీకు 9 కారణాంకమేగా. అంటే 9లో ఒక సంఖ్య పోయిందంటే, 9లో ఒక సంఖ్య పోతే వాటి కారణాంకాల్లో కూడా ఖచ్చితంగా పోతుంది. అంటే 9లో పోతే 3లో పోయినట్టే. ఓకేనా, చెక్ చేద్దాం రెండోసారి. చెప్పడమ్మా. 7 + 8 ఎంతమ్మా, 15, 15 + 6 21 అంటే 9 ఫెయిల్ అయింది. సో పక్కన పెట్టండి. చూడండి ఒకసారి, మీకు ఇందాక ఏం చెప్పాను, 9లో పోయితే ఖచ్చితంగా దాని యొక్క కారణాంకంలో పోతుంది చెప్పా. అంటే 9లో పోకపోతే దాని కారణాంకంలో పోదు అని రూల్ లేదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 9లో పోతే ఖచ్చితంగా దాని కారణాంకాల్లో ఖచ్చితంగా పోతుంది. కానీ 9లో పోలేదంటే దాని కారణాంకంలో పోదు అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని చూడండి ఒకసారి, ఇది మనకు 9లో పోదు కానీ మనం 3లో పోతుందిగా. సో ఏం చెప్పచ్చు మనం, ఇది 3లో పోతుంది కానీ 9లో పోదని చెప్పుకోవచ్చమ్మా. ఓకేనా, 21 మనకి 3లో పోయింది కానీ 9లో పోదు. సో 3 పాస్ అవుతుంది, 9 మనకి ఫెయిల్ అయింది ఇక్కడ. ఓకే, సరే మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. 9లో పాస్ అయిందంటే ఒక సంఖ్య 9 చేత మీకు డివిజన్ అయింది కనుక, భాగించబడితే కనుక ఎగ్జాక్ట్గా అది 3లో కూడా మీకు నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనమ్మా. కానీ 9 చేత ఫెయిల్ అయినప్పుడు 3 చేత కూడా కంపల్సరీగా ఫెయిల్ అవ్వాలి అని రూల్ లేదు.
ఫస్ట్ రూల్, ఈ రూల్ అర్థమైందా? 9 చేత నిశ్శేషంగా భాగించబడితే ఖచ్చితంగా 3 చేత కూడా మీకు నిశ్శేషంగా భాగించబడుతుంది. కానీ 9 చేత నిశ్శేషంగా భాగించబడలేదంటే 3 చేత భాగించబడదు అని మనం చెప్పలేమమ్మా. ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ చూసారా, ఈ 786 అనే నెంబర్ మనకి ఏంటమ్మా 9లో పోలా, కానీ ఎగ్జాక్ట్ 3లో పోతుంది. 21 మనకి ఏంటమ్మా 21 మనకి 3 గుణకమే కదా. సో ఏం చెప్పొచ్చు, ఇది 3లో పోతుంది చెప్పుకోవచ్చు, కానీ 9లో పోదాం. నెక్స్ట్ క్వశ్చన్, 80 యొక్క కారణాంకాలు రాయండి. 80 యొక్క కారణాంకాలు జాగ్రత్త చూడమ్మా. కారణాంకాలు ఒక ఆర్డర్లో వెళ్తే మొత్తం నీట్గా వస్తాయి. 1లో 80 సార్ల, 2లో 40 సార్ల, 3లో 3 పోదుగమ్మ పక్కన పెట్టేసామా, 4లో 20 సార్లమ్మ, 4 20ల. నెక్స్ట్ 5లో 16ల. నెక్స్ట్ అమ్మా 6లో పోతుందా, 6లో పోదు, 7లో పోదు, 8లో 10 సార్ల. మళ్ళీ నెక్స్ట్ 9 మనకి బేస్ సంఖ్య, బేస్ లేదు పోదుగా, బేస్లో తీసినమ్మా అనిపోదు మనకి, 9లో పోదు మనకి. నెక్స్ట్ మళ్ళీ చూడండి సారి 10 అంటే ఇక్కడ వచ్చింది కదా, సో ఇంక చూడాల్సిన అవసరం లేదు, వీటినే రాసి సరిపోతుంది, వీటినే రాసుకోండి సరిపోతుంది. చెప్పండి ఎన్ని వచ్చాయి మొత్తం మనకి, 1 2 4 5 8 10 16 20 40 80. ఓకేనా? మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తారమ్మా, చూడండి ఒకసారి. ఒక ఫార్ములా చెప్తా చూడండి ఒకసారి. ఎన్ని ఫ్యాక్టర్స్, ఎన్ని కారణాంకాలు ఉంటాయి, ఒక సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి కనుక్కోమని ఒక ఫార్ములా ఉంది. ఏం చేయొచ్చు అంటే, ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ప్రధాన కారణాంకాలుగా విడగొట్టండి. అంటే 2లో 40 సార్లు అమ్మ, మళ్ళీ 2లో 20 సార్లు అమ్మ, 2లో మళ్ళీ 10 సార్లు అమ్మ, 2లో మళ్ళీ 5 సార్లు అమ్మ. 5 ప్రధాన సంఖ్యగా ఆపేసేయండి. అంటే 2^4 × 5^1. 2 మొత్తం 2 1 2 3 4 సార్లు వచ్చింది. సో 2^4. 5 ఒకసారి వచ్చింది 5^1. ఇప్పుడు మొత్తం మనకి ఒక సంఖ్య కారణాంకాలు అంటే ఫస్ట్ ఏం చేస్తాను, ప్రధాన కారణాంకాలుగా విడగొట్టా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కారణాంకాలు ఎన్నో తెలియాలంటే ఏం చేయాలంటే, మీరు ఇక్కడ పవర్ని చూసా, ఎంత పవర్ ఎంత దీనికి 4 కదా, దానికి 1 యాడ్ చేయండి. 4 + 1. అలాగే ఇక్కడ ఎంత పవర్ ఎంత 1 కదా, దీనికి 1 యాడ్ చేయండి. ఇక్కడ పవర్ ఏమున్నా సరే దానికి 1 యాడ్ చేయండి. ఇక్కడ ఏమున్నా సరే పవర్ 1 యాడ్ చేయడానికి. సో 4 + 1 ఎంతమ్మా 5. ఇక్కడ 1 + 1 ఎంతమ్మా 2. 5 2s 10. సో 10 కారణాంకాలు ఉంటాయి. కాబట్టి లెక్కేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 కారణాంకాలు. ఓకేనా? ఫార్ములా గుర్తుపెట్టుకుని. ఏంటి ఫార్ములా ఏం చెప్పాను నేను, ఇక్కడ ప్రధాన కారణాంకాలుగా విడగొట్టి వాటికి పవర్స్కి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేసి వాటిని గుణించండి, సరిపోతుంది, వచ్చేస్తుంది. ఎన్ని అంటే మనం చెప్పేసుకోవచ్చు అన్నమాట. అలాగా ఎంత చేయాల్సింది, ఈ చెత్త చేసే పనిలే, ఇంకా ఎంత చేయకుండా డైరెక్ట్గా ప్రధాన సంఖ్యలుగా విడగొట్టేసి చెప్పేసుకోవచ్చు మీరు. 6వ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నీ ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగించబడతాయా? ఓకే, ఇందా మనం చెప్పుకున్నాము 6 ఉంది. ఇప్పుడు 6 కారణాంకాలు ఏంటమ్మా, 6 కారణాంకాలు ఏంటి, 2 సపోజ్ చూడండి. 6 కారణాంకాలు ఏంటి, 1 2 3 6. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటి, ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తాను అడుగుతున్నాడు. ఎస్, ఇక్కడ కారణాంకాలు అంటేనే నిశ్శేషంగా భాగిస్తాను కదా. సో 1లో 6 ఖచ్చితంగా పోతుంది, 2లో 6 ఖచ్చితంగా పోతుంది, 3లో కూడా 6 ఖచ్చితంగా పోతుంది, 6లో కూడా 6 ఖచ్చితంగా పోతుంది. కారణాంకాలంటేనే వాడి ఉద్దేశం నిశ్శేషంగా భాగించబడతాయని. ఓకేనా? సరే, 28 యొక్క కారణాంకాలను కనుగొనండి. ఓకే, భాగాహార పద్ధతి ద్వారా సరిచూడండి. మనం చేయట్లేదమ్మా, ఇంకా మనం పోటీ పరీక్ష సిద్ధమవుతున్నాం కాబట్టి మనము దాని తగ్గట్టుగానే మన షార్ట్కట్లు సింపుల్ చేస్తాం. ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 28 యొక్క కారణాంకాలను కనుగొనండి. 28 యొక్క కారణాంకాలు చూడమ్మా. 1లో 28 సార్లు, 2లో 14 సార్లు, 4లో 7 సార్లు అమ్మ. నెక్స్ట్ మళ్ళీ తర్వాత 5 6 మళ్ళీ 7 ఇక్కడికి వస్తాం కదా. సో ఇవే అవుతాయి మనకి. అంటే 1 2 4 7 14 28. నేను ఇలా ఎందుకు రాస్తాను, ఒక ఆర్డర్లో వెళ్తున్నా. ఆర్డర్లో వెళ్తున్నప్పుడు మీకు ఏది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఒక ఆర్డర్లో పోయా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వ ప్రశ్న, 15 ఓకే 25 యొక్క కారణాంకం 5. ఓకే, 25కి 25కి కారణాంకం ఎంతమ్మా 5. ఓకే, ఈ సంఖ్యల భేదానికి 5 కారణాంకం అవుతుందా? 3 కదమ్మా 5, ఇది 5 కారణాంకం అవుతుందా? ఓకే, వాటి యొక్క కారణాంకం 15కి 25కి కారణాంకం 5 కదా. 5 మనకి 5లో మనకి 15 పోతుంది, 5లో 25కి పోతుంది. అయితే వాడు ఏమడుతాడు, ఈ సంఖ్యల భేదానికి 5 కారణాంకం అవుతుందా? ఇది 3 కాదమ్మా 5. ఈ సంఖ్యల భేదం అంటే 25 మరియు 15 ఎంతమ్మా 10. ఈ దీనికి కూడా ఇది కారణాంకం అవుతుంది అడిగాడు. చూడండి ఒకసారి, ఈ 5లో 10 ఎగ్జాక్ట్ పోతుందిగా, అంటే కారణాంకం అవుతుంది. ఓకేనా, అవుతుంది అడిగాడు. ఎస్ అవుతుంది. ఎందుకు చెప్పనా, ఎందుకు చెప్తే వినండి ఒకసారి. ఇక్కడ మనకి 10 25కి -5. ఇక్కడ మనం దీన్ని వాడు చెప్పిన ప్రకారం కారణాంకం 5 అని చెప్పాడుగా, అంటే 25కి కారణాంకం ఎంతమ్మా 5, అంటే 5 5లు కదా. 15 కూడా కారణాంకం 5 కదా, అంటే 5 × 3.
ఇప్పుడు దీంట్లో మనకి 5ని బయట లాగేసినామా, కామన్గా ఉందిగా, 5 కామన్ చూసారు, రెంట్లో కూడా కామన్ లాగండి, ఏముంది మళ్ళీ ఇంకా 5 మిగిలింది, మళ్ళీ మైనస్ లోపల ఇంకో 3 మిగిలింది, ఈ 5 మిగిలిందమ్మా, ఈ 3 మిగిలిందమ్మా, అది రాసుకోండి. అంటే 5 బయటే ఉందిగా, అంటే ఇది ఎంతో కొంత అవ్వచ్చు, దీంతో మన పనిలే, ఇంకా దీంతో మనకు పని లేదు. 5 కారణాంకం అయిందా, మళ్ళీ 5 కారణాంకం ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా. రెండు సంఖ్యలకి ఒక కారణాంకం చెప్పినప్పుడు వాటి యొక్క భేదానికైనా సరే, లేదంటే వాటి యొక్క సమ్, వాటి యొక్క యాడ్ చేసినప్పుడైనా సరే 25 + 15 దానికి కూడా ఖచ్చితంగా కారణాంకం అవుతుంది. ఎందుకంటే ఇదే రూల్, మళ్ళీ ఇది కూడా ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే ఏమవుతుంది, 5 + 3 అవుతుంది. అప్పుడు మీకు మళ్ళీ 5 మళ్ళీ మనకి ఫ్యాక్టర్ అవుతుందమ్మా. ఓకేనా, ఇది రూల్ మాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రయత్నించండి. ఓకే, చూద్దామమ్మా. కనిష్ట ప్రధాన సంఖ్య చెప్పండమ్మా. కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటి? కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటమ్మా? 2. కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటమ్మా? 2. కనిష్ట సంయుక్త సంఖ్య ఏంటమ్మా? ఓకే, 4. అవునా. మనం ఫస్ట్ చూసుకుంటే 1 మనకి ఏంటమ్మా? సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఏమో 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త సంఖ్య అమ్మా, 7 ప్రధాన సంఖ్య, నెక్స్ట్ 8 సంయుక్త సంఖ్య, 9 సంయుక్త సంఖ్య. ఓకే, సరే. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య, కనిష్ట బేసి అన్నాడు 9 కదా. 9 ఏంటమ్మా? ఇది బేసి సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కూడా. సో మీ ఆన్సర్ ఏంటమ్మా? 9. ఓకేనా. సరి సంయుక్త సంఖ్యలు, బేసి సంయుక్త సంఖ్యలను 5 చొప్పున రాయండి. సరి సంయుక్త సంఖ్యలు అడిగాడమ్మా. సరి సంయుక్త సంఖ్యలు ఏమి చెప్పండి? 4, 6, 8, 10, 12. బేసి సంయుక్త సంఖ్యలు అడుగుతున్నాడు ఈసారి. బేసి సంయుక్త సంఖ్యలు అంటే మనకి చూడండి, ఫస్ట్ మొదటి బేసి సంయుక్త సంఖ్య 9. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ బేసి సంఖ్య 11. 11 ప్రధాన సంఖ్య కానీ సంయుక్త సంఖ్య కాదు కదా. నెక్స్ట్ 13 కూడా ప్రధాన సంఖ్యనమ్మా, మనకు కావాల్సిన సంయుక్త సంఖ్య కావాలి. 15 ఎస్. నెక్స్ట్ మళ్ళీ 17 ఏంటమ్మా? 17 ఏంటి? ప్రధాన సంఖ్య. 19 ప్రధాన సంఖ్య, 21 సంయుక్త సంఖ్య, 23 ప్రధాన సంఖ్య అమ్మ, 25 సంయుక్త సంఖ్య, నెక్స్ట్ 27 సంయుక్త సంఖ్య. సో ఇవి బేసి సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ 1 ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కాదు, కారణాలు తెలపండి. సరే, ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఒకసారి. ప్రధాన సంఖ్య అంటే రెండే కారణాంకాలు, ఒకటి మరియు ఇట్ సెల్ఫ్. ఓకే, 1 ఇట్ సెల్ఫ్, 1 మరియు అదే నెంబర్ అవుతుంది. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు అయినప్పుడు అది దాన్ని ప్రధాన సంఖ్య అంటాము. అదే సంయుక్త సంఖ్య అంటే ఓకే, అంటే ఇక్కడ మనకి రెండే కారణాంకాలు ఉంటాయి. రెండే కారణాంకాలు ఏంటి? ఒకటమ్మా, ఇంకోటి ఏంటమ్మా? అదే సంఖ్య మీకు మళ్ళీ కారణాంకం అవుతుంది. అంటే రెండే మీకు కారణాంకాలు ఉంటాయి ప్రధాన సంఖ్యలో. సంయుక్త సంఖ్య ఏంటమ్మా? 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. 2 కన్నా ఎక్కువ అంటే 3 కానీ 4 కానీ ఇంకెన్నైనా ఉండొచ్చు. అప్పుడు దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాము. అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కారణాంకాలు మనం దాన్ని సంయుక్త సంఖ్య అంటాము. 1 తీసుకుంటే 1కి మనకి 1ని 1 × 1 అని రాయొచ్చు. అంటే 1కి కారణాంకం ఏంటమ్మా? 1కి కారణాంకం 1. ఇప్పుడు ప్రధాన సంఖ్యలకి కారణాంకాలు ఎన్ని? 2. సో 1 ప్రధాన సంఖ్య కాదు. సంయుక్త సంఖ్య కారణాంకాలు ఎన్ని ఉండాలమ్మా? 3 కానీ అంతకు మించిగా ఉండాలి. కానీ 1కి 1 ఉందిగా. సో ఇది సరి సంఖ్య కాదు, ఏంటమ్మా? ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కాదు. 1 అనేది మనకి సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. 2 అంకెల ఒక ప్రధాన సంఖ్యను తిప్పి రాయిగా వచ్చే సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అవుతుందా? ఊహించండి. సరే చూద్దాం. 2 అంకెల ప్రధాన సంఖ్య అంటే 11 అమ్మా. దీన్ని 11 తిప్పితే మళ్ళీ 11 మళ్ళీ ప్రధాన సంఖ్య వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 13 ప్రధాన సంఖ్య, దీన్ని తిప్పి చూస్తే మళ్ళీ 31. అబ్బో, మళ్ళీ ప్రధాన సంఖ్య వచ్చింది. ఓకే, చూద్దాం. అన్నిసార్లు పాస్ అయితే కనుక ఇది మనకి మనం ఎస్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ చూద్దాం ఈసారి. 17ని తిప్పితే మనకు వచ్చేది 71 ప్రధాన సంఖ్యనమ్మా. నెక్స్ట్ 19 మనకు ప్రధాన సంఖ్య, తిప్పండి అమ్మా. ఇది 91 ప్రధాన సంఖ్య కాదు, ఇది 7లో పోతుందమ్మా. 7లో పోతుంది. 7లో మనకి 13 సార్లు పోతుందమ్మా. సో ఏం చెప్పొచ్చు మనం ఇప్పుడు? వాడు చెప్పిన తిప్పిరాయిగా ప్రధాన సంఖ్య అవుతుందా అన్నాడు. అవ్వదు అని చెప్పచ్చు. ఇదిగోండి ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది. ఇది ప్రధాన సంఖ్య 19 కానీ తిప్పితే వచ్చింది మనకి ప్రధాన సంఖ్య కాదు కదా. సో వాడు చెప్పింది మనం ఫస్ట్ రాంగ్ అని చెప్పేసా. నెక్స్ట్ 311 మనకి ప్రధాన సంఖ్య అంట. ఓకే, దీనిలో అంకెలను తారుమారు చేసి మరో 2 ప్రధాన సంఖ్యలు రాయండి. వీటిలో అంకెలు తారుమారు చేస్తే ఇక్కడ 1లను తారుమారు చేస్తే మళ్ళీ 311 అవుతుంది. సో 1ని మార్చి ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనము? ఈ 1ని ముందెచ్చుకొని 3 మధ్యలో రాద్దామండి. సో 131 మనకి ప్రధాన సంఖ్యనమ్మా. 131 మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే 113 కూడా మనకు ప్రధాన సంఖ్యనమ్మా.
సో ఇవే మనకి వచ్చే పాసిబిలిటీస్ రెండే వస్తాయి, ఇంకేం లేవు. ఈ రెండు మనకి ప్రధాన సంఖ్యలు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఈ నెంబర్స్ ఈ ఏటిలో కూడా ఏ నెంబర్స్లో మీకు పోవు. సో కాబట్టి వీటి మనం ప్రధాన సంఖ్యలు చెప్పనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న. ఓకే, ఇవి చేయండి, ప్రయత్నించడంలో కొంచెం ఎక్కువ ఉంటాయేమో, జాగ్రత్త వినండి, కొంచెం ఓపిక వినండి, తప్పదు. నెక్స్ట్, ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యలలో వివిధ సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలను గుర్తించండి. వివిధ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏ రెండు సంఖ్యలకి మనకి కనిష్ట కారణాంకం ఒకటే ఉండాలమ్మా, ఖచ్చితంగా మనకి గరిష్ట కారణాంకం ఒకటే ఉండాలమ్మా, కనిష్ట కాదు గరిష్ట. 2, 3 చూసుకుంటే ఈ 2, 3 ఖచ్చితంగా మనకి వీడికి గరిష్ట సామాన్య కారణాంకం మనకు ఒకటే అవుతుంది. ఓకేనా, గాసాక మనకు ఒకటే అవుతుంది, గాసాక మనకు ఒకటే అవుతుంది. సో ఇవి మనకి ఏం చెప్పొచ్చు, వీటిని ఈ పేరు ఏవైతే ఉందో ఈ జతను మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు చెప్పుకోవచ్చు. 2, 4 తీసుకుంటే 2, 4కి మనకి గరిష్ట గాసాక ఒకటే అవుతుందా, లేదు, 2లో పోతున్నాయిగా, సో అది కాదు. 2, 5 తీసుకోండి, 2, 5, 2, 5 మళ్ళీ గసాక ఎంతమ్మా, మళ్ళీ ఒకటేనమ్మా. సో ఇవి కూడా మనకి ఏం చెప్పొచ్చు, వీటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2తో మళ్ళీ 6 తీసుకోవచ్చా, 2, 6 తీసుకుంటే 2 మనకి 2లో పోతాయి. సో గాసాక ఒకటి కాదు 2 అయిపోతుంది, సో ఇది కాదు, తీసేయండి. నెక్స్ట్ 2తో మళ్ళీ 7 తీసుకుంటే 2, 7 మనకి ప్రధాన సంఖ్యలే. సో ఇవి కూడా ఆటోమేటిక్గా మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి అమ్మ. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, ఈ 2 కూడా ఆటోమేటిక్గా సాపేక్ష ప్రధానం అవుతాయి. 2 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 2 కూడా పేరు ఆటోమేటిక్గా మీకు సాపేక్ష ప్రధానం అవుతాయి. 2, 5 కూడా ప్రధాన సంఖ్యలే, 2 పేరు కూడా మనకి సాపేక్ష ప్రధానం అవుతాయి. 2 ప్రధాన సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయమ్మా. సో నెక్స్ట్ మళ్ళీ 2తో తీసుకుంటే ఇంకా 2తో 8 తీసుకోవచ్చా, 2, 8 మనకి 2లో పోతుంది, సో వద్దు. 2, 9 తీసుకోండి, 2, 9 తీసుకుంటే మనకి ఏంటమ్మా ఇక్కడ ఇటు గాసాక ఒకటే కదా. ఇక్కడ చూడడం ఒకసారి 2 ప్రధాన సంఖ్య కానీ 9 ప్రధాన సంఖ్య కాదు, కానీ మళ్ళీ ఈ జత మళ్ళీ ఏం చెప్పచ్చు, ప్రధాన సంఖ్య చెప్పచ్చు. ఓకే, సాపేక్ష ప్రధానం చెప్పచ్చు. జతను మళ్ళీ ఏం చెప్పచ్చు, మనం జతగా చూసినప్పుడు దాని గసక ఒకటి కాబట్టి అట్లా మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ 2, 10 చెప్పచ్చా, 2, 10 కాదు, తీసేయండి. 2తో పాసిబిలిటీస్ అని వేసా. నెక్స్ట్ 3 చెప్పండి సార్, 3తో పాసిబిలిటీ చెప్పండి అమ్మా. 3, 4 2 పక్కన సంఖ్యలు ఎప్పుడు వేసారు మనకి వాటి గసక ఒకటే అవుతుంది, సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా 3, 5 అవుతుందా, ఎస్, ఈ 2 మనకి ప్రధాన సంఖ్యలుగా, ఈ పేరు అవుతుంది. 3, 6 అవుతుందా, 3, 6 మనకి 2 3లో పోతాయి కదా, ఇక్కడ మనకి గసక ఒకటి కాదుగా 3 అయిపోతుందిగా. కాబట్టి ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు, 3తో 6 తీసుకోవద్దు. 3, 7 ఈ 2 ప్రధాన సంఖ్యలేగా, ఎస్. నెక్స్ట్ 3, 8 అమ్మ 3 ప్రధాన సంఖ్య కానీ 8 ప్రధాన సంఖ్య కాదు, అయినప్పటికీ వీటి 2 కలిపి చూస్తే ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఎందుకంటే 3, 8 అనేవి మీకు సామాన్యంగా 1లో తప్ప 8లో పోవు. అలాగే 3, 10 చూసుకున్నా సరే ఈ 2 నెంబర్లు కూడా 1లో తప్ప కామన్గా ఎక్కడ పోవు, మీకు తీసేయండి. నెక్స్ట్ 4తో చెప్దామా, ముందుకు వెళ్ళిపోతుంది. అలాగా మనకి 2తో చూస్తున్నాము, ఈసారి 3తో చూస్తున్నాము, 3 అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ 4 చూద్దాము. 4, 5 పక్కన సంఖ్యలు కాబట్టి అమ్మ సాపేక్ష ప్రధానం అవుతాయి. నెక్స్ట్ 4, 6 తీసుకోవచ్చా, తీసుకోకూడదమ్మా, 2 కూడా సరి సంఖ్యలు కాబట్టి 2 మీకు గాసాక 2 అయిపోతుంది కాబట్టి తీసుకోకూడదమ్మా. నెక్స్ట్ 4, 7 ఎస్, ఈ 2 మనకి కామన్ ఫ్యాక్టర్ అవుతుందమ్మా. నెక్స్ట్ మనకి 4, 8 తీసుకోవచ్చా, 4, 8 తీసుకుంటే గాసాక 4 అయిపోతుంది, సో వద్దు. 4, 9 ఎస్, ఈ 2 మనకి 1లో తప్ప ఎక్కడ పోవు, 2 కామన్గా. 4, 10 తీసుకోవచ్చా అంటే 2 కూడా 2లో పోతాయి, సో తీసుకోకూడదమ్మా. నెక్స్ట్ పేరు చెప్పండి సరే 5తో చూసుకుంటే 5, 6 చెప్పచ్చమ్మా, ఎస్. 5, 7 చెప్పచ్చమ్మా, ఎస్. నెక్స్ట్ 5, 8 చెప్పచ్చమ్మా, 5, 8 చెప్పచ్చమ్మా. నెక్స్ట్ అమ్మా 5, 9 చెప్పచ్చమ్మా, 5, 9 చెప్పచ్చమ్మా. 5, 10 తీసుకోకూడదు, ఎందుకంటే 5, 10 5లో పోతున్నాయి కదా, సో చెప్పకూడదు. నెక్స్ట్ 6, 7 2 పక్కన సంఖ్యలు ఎప్పుడు కూడా మీకు సాపేక్ష ప్రధానం అవుతాయి. 2 పక్కన సంఖ్యలు ఎప్పుడైనా సరే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, తీసుకోవచ్చు. నెక్స్ట్ 6, 8 అమ్మా తీసుకోవద్దు, 6, 8 తీసుకుంటే అవి మీకు సరి సంఖ్యలు, సో 2 గసక వచ్చేస్తుంది, తీసుకోవద్దమ్మా. 6, 9 తీసుకుంటే 3 గసక అవుతుంది కదా, సో 6, 9 తీసుకోకూడదు. 6, 10 తీసుకుంటే 2 కూడా సరి సంఖ్యలు కాబట్టి తీసుకోకూడదమ్మా, సో 6తో పాసిబిలిటీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 7 చెప్పండి సార్, 7, 8 పక్క నెంబర్లు కాబట్టి. నెక్స్ట్ 7, 9 అవుతుంది, 7, 10 అవుతుంది, ఎస్. నెక్స్ట్ అమ్మ ఈసారి 7తో అయిపోయింది. నెక్స్ట్ సారి 8, 9 ఎస్, ఈ చేత అవుతుంది. నెక్స్ట్ 8, 10 అవుతుందా, 8, 10 అవ్వదు, 2 సరి సంఖ్యలు కదా. నెక్స్ట్ 9, 10 ఎస్. ఇన్ని జతలను మనం చెప్పొచ్చు అనమాట, సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఇన్ని జతలు మనం వీటిని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 11 లెక్క. భాగాహార పద్ధతిని ఉపయోగించి 28 మరియు 36 ప్రధాన కారణాంకాలు కనుగొనండి. సరేనమ్మా, భాగాహార పద్ధతి ద్వారా కనుగొనమని చెప్పాడు. 2లో 14 సార్లు, మళ్ళీ 2 ప్రధాన సంఖ్య తీసుకుంటే 7 వచ్చిందా, ప్రధాన సంఖ్య వచ్చింది, ఆగిపోండి ఇక్కడతో ఇంకా. సో 28 మీరు
ప్రధాన సంఖ్యలు 2 ఇంటూ 2 ఇంటూ 7 రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏంటో 36. భాగాహార పద్ధతి ద్వారా ఫస్ట్ ప్రధాన సంఖ్య 2 తీసుకుందామా, 2లో 18 సరిపోయిందా, 2లో మళ్ళీ 9 సరిపోతుందామా, నెక్స్ట్ 3లో పోతుందా, 3 సార్లు. ఇది ప్రధాన సంఖ్య కదా, ఆపేసేయండి. అంటే 36ని మీరు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కారణాంక వృక్షము ద్వారా 42 యొక్క ప్రధాన కారణాంకాలు కనుగొనండి. ఇది మనకేంటమ్మా, ఇది భాగాహార పద్ధతి. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి, మనము కారణాంక వృక్షం 42 తీసుకోండమ్మా. 42ని ఒకటి కంపల్సరీగా ప్రధాన సంఖ్య ఉండాలి. 2లో మనకి 2 ప్రధాన సంఖ్య తీసుకుంటే 2లో మనకి 21 సార్లు. 21 మనకి ప్రధాన సంఖ్య కాదుగా, దీన్ని మళ్ళీ విడగొట్టండమ్మా. 3 ప్రధాన సంఖ్య, 3లో 7 సార్లు పోతుంది. ఇది మన ప్రధాన సంఖ్యగా, సో ఇక్కడ ఆపేసేయండి, ఇంకా ఆపేసేయండి. సో ఏం చెప్పచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 7 అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. ప్రధాన కారణాంకాలు కనుగొన్నా 2, 3 మరియు 7 అనమాట. ఇది మనకేంటి, వృక్ష పద్ధతి అమ్మా, కారణాంక వృక్ష పద్ధతి. ఇదేంటో మనకి, ఇది భాగాహార పద్ధతి అమ్మా మనం చేసుకుంది. నెక్స్ట్ 12, 16 మరియు 28 వీటి గసక కనుగొనండి. ఓకేనమ్మా. మనం ఏది బెస్ట్ అనుకున్నాము, డివిజన్ బెస్ట్ అనుకున్నాం కదా, డివిజన్ చేద్దాము. 12, 16, 12 వన్ టైమా, 4 వచ్చిందా, 4లో మనకు మళ్ళీ 12 డివైడ్ చేయాలా, ఈ 4లో మళ్ళీ ఏం చేయాలి, ఈ డివైజన్ డివైడ్ చేయాలి మళ్ళీ 3 టైమ్స్ అమ్మా. రిమైండర్ 0 వచ్చేసింది, శేషం 0 వచ్చేసింది. అప్పుడు దీన్ని తీసుకోవాలమ్మా, దీన్ని హెచ్సిఎఫ్ అంటాము. ఇక్కడ హెచ్సిఎఫ్ 4 అంటాము. కానీ ఇంకో నెంబర్ని చూసారా, 28 ఉందా. సో ఈ 4ని 28 మళ్ళీ తీసుకోండి, 4ని మరియు 28 మళ్ళీ తీసుకోండి, 7 టైమ్స్ అమ్మా. క్లియర్లీ 0 వచ్చేసింది. సో ఇదే మన హెచ్సిఎఫ్ అయిపోతుంది. హెచ్సిఎఫ్ ఈస్ గసాక ఎంత అంటే 4. గసాక ఎంత అంటే 4 ఈజ్ యువర్ ఆన్సర్. 28 మరియు 35 మరియు 48 గసాకాను కనుగొనండి. ఓకే, చూద్దాం ఒకసారి. 28, 35 డివిజన్ చేస్తున్నాం కదా మనం. 7 అమ్మా, ఈ 7తో దీన్ని డివైడ్ చేయాలా 4 సార్లు అమ్మా. సో శేషం 0 వచ్చేసింది. 0 వచ్చేసినప్పుడు దీన్ని తీసుకుంటాం మనము. ఓకేనా, 7ని తీసుకుంటాం. ఇంకో నెంబర్ మిగిలిందా. ఓకే, సో ఇప్పుడు 7ని 9 కలిసి చూద్దాం. 7, 49 కలిసి చూస్తే శేషం 0 వచ్చేసింది. సో గసాక ఎంతమ్మా, గసాక ఎంత అంటే 7 అవుతుంది. రైట్, ఇదే మీకు ఆన్సర్ అయిపోతుంది, గసాక అయిపోతుంది. 0 వచ్చినప్పుడు శేషం అనేది దీన్ని తీసుకుంటాం మనము గసాక కింద. ఈ క్రింది వాడిని కసాగు కనుగొనండి. ఓకే, పై ఫలితాలు మీరు ఏం గ్రహించారు. ఫస్ట్ చూడమ్మా, 3, 4 ఈ రెండు మీకు ఎలాంటి సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు కసాగు ఎప్పుడు కూడా వాటికి లబ్ధమే అవుతుందమ్మా. 3, 4, 12 సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాబట్టి అమ్మా వాటి యొక్క లబ్ధమే మీకు కసాగు అయిపోతుంది. 10, 11 అవి కూడా మీకు ఏంటమ్మా, సాపేక్ష ప్రధాన సంఖ్యలే కదా. సో వాటి యొక్క లబ్ధం అంటే 110 అవుతుందమ్మా. ఓకేనా, పై ఫలితాలు మీరు ఏం గ్రహించారండి, ఏం చెప్పచ్చు, అవి మీకు ప్రధాన సాపేక్ష సంఖ్యలు కాబట్టి. ఓకే, ఏం చెప్పచ్చు మనము, ప్రధాన సాపేక్ష సంఖ్యలు కాబట్టి ఏం చెప్పచ్చమ్మా, వాటిని మనము వాటి యొక్క లబ్ధమే మీకు కసాగు అవుతుందని చెప్పుకోవచ్చు. 5, 6, 7 ఇవేంటో సేమ్ మళ్ళీ ప్రధాన సాపేక్ష సంఖ్యలే కదా. ఏం చెప్పచ్చు వాటిని మనము, సో వీటి యొక్క లబ్ధం 5 ఇంటూ 6 ఇంటూ 7, 5, 6, 30, 30 ఇంటూ 7, 210. ఓకే, కసాగు మీకు ఏమవుతుందంటే వాటి యొక్క లబ్ధం అయిపోతుందమ్మా సింపుల్గా. నెక్స్ట్ 10, 30 అంట. సరే, మనం కసాగు చేస్తాం కదా. కసాగు ఎలా చేస్తాం మనము చూడండి, డివిజన్ మెథడ్ చేస్తాము. డివిజన్ మెథడ్ ద్వారా డివిజన్ చేద్దాము. కసాగు 2 టేబుల్ ప్రధాన సంఖ్య తీసుకోవాలి. 5 సార్లు అమ్మ, 15 సార్లు అమ్మ. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ప్రధాన సంఖ్య 5 తీసుకుందాం అమ్మ. ఒకసారి 3 సార్లు, 3 ప్రధాన సంఖ్య కదా, ఆపేసేయండి. అంటే 2 ఇంటూ 5 ఇంటూ 3 అమ్మ ఎంత మనకి 30. సో చూడండి సార్, ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే 10 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 30 కదా. 10 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 30 కదా. మీకు 30కి 10 కారణాంకం కదా. అప్పుడు మీకు కసాగు ఏమవుతుంటే కనుక ఇందులో పెద్ద సంఖ్య మీకు ఆన్సర్ అయిపోతుంది. కసాగు ఇక్కడ 10 మీకు 30కి కారణాంకం కాబట్టి మీకు కసాగు ఏమవుతుందంటే ఆ పెద్ద సంఖ్య మీకు కసాగు అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ కూడా వేసాను. ఇక్కడ 24కి 4 కారణాంకం, అలాగే 24కి 12 కూడా కారణాంకం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ 4కి ఈ 12 కూడా మీకు ఈ 12కి 4 ఏమవుతుందో ఇది కూడా మీకు కారణాంకం అవుతుంది కదా. ఆటోమేటిక్గా మీకు ఇందులో పెద్ద సంఖ్య ఏమైతే ఉందో మీకు అదే మీకు కసాగు అవుతుంది. అంటే 24 క్లియర్లీ చెప్పేసి అన్నమాట. క్లియర్లీ చెప్పేసి మనకి 24 ఇస్ ఆన్సర్. ఇక్కడ చూడండి సారి, 3 మనకి 12 యొక్క కారణాంకం కాబట్టి అమ్మ వీటి కసాగు ఎంత అవుతుంటే పెద్ద నెంబర్ అయిపోతుంది. సో కసాగు ఎంతమ్మా 12.
ఏమి గ్రహించారు విన్నారా సరిగ్గా? ఏం చెప్పాను ఏం చెప్పాను? ఎప్పుడైతే రెండు నెంబర్స్, రెండు సంఖ్యలు మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి కనుక వాటి యొక్క కసాగు ఏమవుతుంది? వాటి లబ్ధం అవుతుంది. 2 అని కావచ్చు, 3 అని కావచ్చు. ఇక్కడ 5, 6, 7 3 సంఖ్యలు ఉన్నాయి. 3 మీకు ప్రధాన సాపేక్ష సంఖ్యలమ్మా. సో ఇప్పుడు వాటి కసాగు ఎంత అంటే వాటి లబ్ధం అవుతుంది. ఓకే, ఇలా కాని పక్షం ఇప్పుడు ఇలా చూడండి సారి. 4th ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు వాడు? 10 మీకు 30కి కారణకం కాబట్టి ఆటోమేటిక్గా కసాగు ఎంతంటే పెద్ద సంఖ్య మీకు కసాగు అవుతుంది. 4, 12, 24 4, 12, 24 తీసుకుంటే కనుక 4 మీకు 24 కారణాంకం, 12 కూడా మీకు 24 కారణాంకం. అలాగే మీకు 4 మీకు 12 కూడా కారణాంకం అమ్మ. ఆటోమేటిక్గా ఏమవుతుంటే మీకు పెద్ద సంఖ్య ఏమైతే ఉందో మీకు అదే కసాగు అయిపోతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న అమ్మ. ఏ సందర్భంలో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల కసాగు ఆ సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది? ఏం చెప్పారు మీకు ఇందాక మనం ఏం అబ్జర్వ్ చేసామా? అవి ఎప్పుడైతే మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయో, అప్పుడు మీకు కసాగు మీకు ఏమవుతుందమ్మా? కసాగు మీకు ఏమవుతుందంటే వాటి యొక్క లబ్ధం అవుతుంది. ఓకేనా? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినప్పుడే వాటి యొక్క కసాగు అనేది లబ్ధం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కసాగు మరియు గసాబాలు కనుగొనండి. అమ్మ, రెండు ప్రధాన సంఖ్యలు ఎప్పుడైనా సరే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అప్పుడు మీకు కసాగు ఏమవుతుందో లబ్ధమే అవుతుంది. కసాగు ఎంత అంటే లబ్ధమే అవుతుంది. ఎందుకంటే 2 ప్రధాన సంఖ్యలు ఎప్పుడైనా సరే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో లబ్ధం ఎంత? కసాగు ఎంత? లబ్ధం అయిపోతుంది. మరి గసాబా ఎంత అంటే 1 సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఎంత అంటే 1. నెక్స్ట్ 76,104. ఓకే, 8 చే నిశ్శేషంగా భాగించబడుతుందా? 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటమ్మా? ఆఖరి 3 అంకెలు. ఓకే, డివైడ్ చేయండి. 8లో చూడండి సారి. 8లో డివైడ్ చేసి చూడమ్మా. 8లో మీకు ఒకసారి అంటే 8 24 అమ్మ. 3 సార్ల ఎస్ ఎగ్జాక్ట్గా మీకు శేషం 0 వచ్చిందంటే 104 పోయింది. 104 పోయింది అంటే మొత్తం నెంబర్ మీకు పోతుందమ్మా. అంటే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు మీరు. నెక్స్ట్ 100 మరియు 200 మధ్యలో గల 8 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు రాయండి. ఫస్ట్ చూడమ్మా సారి. 8 చే మీకు 100ని భాగించండి సారి. మీకు ఎగ్జాక్ట్గా 8లో పోతుందా చెక్ చేయండి సార్. ముందుగా ఒకసారి 20 అంటే 2 సార్లమ్మ 16 ఎంత మనకి 4 వచ్చింది. ఓకే, అంటే మీకు 8లో 100 మీకు ఖచ్చితంగా మీకు నిశ్శేషంగా భాగించబడదు. ఇక మీకు ఖచ్చితంగా మీకు ఎంత రావాలి? మీకు శేషం 0 రావాలి. అంటే 8 యొక్క గుణకం రావాలి మీకు. ఇక్కడ గుణకం రావాలంటే 4 యాడ్ చేయండి. అప్పుడు 8 అయిందిగా. అప్పుడు 8 గుణకమే ఇది 8 అనేది. సో ఇప్పుడు మీరు ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. 100కి ఎంత యాడ్ చేయాలమ్మా? 100కి మీరు 4 యాడ్ చేయాలి. 100కి మీరు 4 యాడ్ చేసినట్లయితే 104 అవుతుంది. మీకు ఇది ఎగ్జాక్ట్గా నిశ్శేషంగా భాగించబడుతుంది 8లో. అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందమ్మా? 8 యొక్క గుణకం నెక్స్ట్ ఇది కాబట్టి 104 కాబట్టి నెక్స్ట్ కావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ కావాలంటే 8 యాడ్ చేయాలి. దీనికి 104కి 8 యాడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేయండి అమ్మా. 112కి 8 యాడ్ చేస్తే 120. నెక్స్ట్ మళ్ళీ 8 యాడ్ చేయమ్మా. 128. నెక్స్ట్ అమ్మా 136 అమ్మా. నెక్స్ట్ అమ్మా 144 అమ్మా. నెక్స్ట్ 152 అవుతుందా? నెక్స్ట్ అమ్మా 160 అవుతుందా? నెక్స్ట్ 168 అమ్మా. నెక్స్ట్ 176 అమ్మా. నెక్స్ట్ 184 అమ్మా. నెక్స్ట్ 192 అమ్మా. నెక్స్ట్ 200. మధ్యలో గల అన్నాడు కాబట్టి అమ్మ 104 దగ్గర మొదలుపెట్టి మీరు 192 వరకు వేసుకోవచ్చు అనమాట. 8లో పోయే సంఖ్యలు అన్నమాట ఇవన్నీ కూడా. 8 భాగించబడే సంఖ్యలు ఇవన్నీ కూడా. 1221 అనేది మనకి ద్విముఖ సంఖ్య, పాలిండ్రోమ్ నెంబర్, పాలిండ్రోమ్ ద్విముఖ సంఖ్య. ఓకే, ద్విముఖ సంఖ్య అంటే ఏంటి? 6 అంకెల ద్విముఖ సంఖ్య. పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటమ్మా? పాలిండ్రోమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ద్విముఖ అంటే మీరు ఇటు నుండి చూసినా అది ఎలా ఉంటుంది, మీరు ఇటు నుండి చూసినా మీకు అలాగే ఉంటుందమ్మా. ఓకేనా? చూడండి సారి. సపోజ్ మన ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. మామ్ చూడండి సారి. MOM ఇటు నుంచి చూసినా MOM అవుతుంది మనకి. అవునా? మనకి తెలుగులో ఒక వర్డ్ ఉంది వికట కవి అంట మనం. వికట కవి. దీన్ని మీరు ఇటు నుంచి చదివినా వికటక అవుతుంది, మీరు ఇటు నుంచి చదివినా సరే మీరు వికటక అవుతుంది. చూసారా? వికట కవి అని చూసారా? వీటిని మనం ఏమంటామంటే ద్విముఖ అంటాం. ద్విముఖ పదం అంటామంట. ఓకే, పాలిండ్రోమ్ నెంబర్స్ అంటాము. పాలిండ్రోమ్ నెంబర్స్ అంటే ఇటు చూసినా సరే ఒకేలా ఉంటాయి. సరే, నెక్స్ట్ ఉండమ్మా. ద్విముఖ సంఖ్య అంటే మీనింగ్ ఏంటమ్మా?
ఇలా మొదలు నుండి చూస్తున్నా ఆఖరి నుండి చూసినా సరే ఆ సంఖ్య మనకు ఒకేలా ఉండాలి. దాన్ని మనము ద్విముఖ సంఖ్య పాలిండ్రోమ్ నెంబర్ అంటాము. 6 అంకెల ద్విముఖ సంఖ్య రాయండి. రాద్దామా? 1 2 3 3 2 1 అంటే 1 2 3 2 1 1 2 3 2 1 ఎలా చూస్తే సేమ్ వచ్చింది చూసారా? సో 6 అంకెల ద్విముఖ సంఖ్య మీ ఇష్టం అండి. నేను ఓన్గా రాస్తా, మీరు ఓన్ రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఇది మాత్రం ఫిక్స్ అని చెప్పట్లా, మీరు ఓన్గా ఏమైనా రాసుకోవచ్చు. ఓకే గైస్, దీంతో మనకి ఇందులో 3వ అధ్యాయంలో మొత్తం మనకి అయిపోయండి. 3వ అధ్యాయంలో మనకి ఉదాహరణలు అయిపోయాయి. ఇవి చేయండి ప్రయత్నించండి కూడా మొత్తం అన్నీ పూర్తి అయిపోయామ్మా. సో మీరు జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అనుకుంటున్నాను. ఈ బాజనీత సూత్రాలు, కసాగు మరియు గసాగాలు కూడా జాగ్రత్తగా నేర్చుకుని అనుకుంటున్నాను. జాగ్రత్తగా రివైజ్ చేయండి. మ్యాథ్స్ మనకి బాగా రావాలంటే కీ ఒకటే, బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే, ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్, సో ఇట్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఓకే అమ్మా. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అమ్మా. మనం 4th చాప్టర్లో మళ్ళీ కలుసుకుందాం గైస్. ఓకే, see you soon, bye.